గాంధీజీ అనుసరించిన విధానాలు గమనిస్తే అవి రెండు ఉంటున్నాయి. అందులో మొట్టమొదటి విధానం స్వదేశీ విధానం అవుతుంది. చూడండి, ఇలా స్ట్రాటజీ డిఫరెంట్గా కనబడుతుంది. చూడండి, అప్పటి వరకు ఎక్కడ ఉపయోగించని స్ట్రాటజీ ఇక్కడ ఉపయోగిస్తాడు. దేశ ప్రజలని, దేశ వృత్తిని, దేశ నైపుణ్యాన్ని పెంచడంతో పాటుగా విదేశాన్ని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ. అంటే ప్రజల్లో నమ్మకాన్ని క్రియేట్ చేస్తూనే ప్రజలందరినీ ఉద్యమంలోకి తెచ్చే బాధ్యతను తీసుకున్నాడు గాంధీజీ. అదే స్వదేశీ విధానము అవుతుంది. ఎందుకంటే భారతదేశంలో అప్పటికి హస్తకళా, చేనేత రంగాల రూపంలో, సాంప్రదాయ రూపంలోనే అనేక రకాల వస్తువులు తయారు చేస్తున్నారు. కానీ బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసింది? లండన్లో తయారు చేయబడిన అతి తక్కువ ఖర్చుతో కూడిన వస్తువులని దేశంలోకి తీసుకొచ్చింది. ఆ వస్తువుల తాకిడి తట్టుకోలేక ఈ హస్తకళా, చేనేత రంగాలు, వ్యవసాయ రంగం మోస్తా కుదేలు కావడం జరిగింది. మొత్తం చిన్నాభిన్నం అయిపోయాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? వాళ్లకు కొత్త సాంకేతికం తెలుసుకునే జ్ఞానం లేదు, సాంప్రదాయంలోనే బతకగలుగుతున్నారు. కాబట్టి వాళ్లకు ఉపాధి మార్గాన్ని చూపించాలి. చూపిస్తేనే కదా అతడు ఉద్యమంలోకి రాగలుగుతాడు. కాబట్టి స్వదేశీ విధానాన్ని ఉపయోగించాడు. ఇందులో దేశీయతకు సంబంధించిన, సాంప్రదాయతకు సంబంధించిన విధానాలను ప్రోత్సహించడం ఇందులో భాగంగా ఉంటుంది. 2 బహిష్కరణ విధానము అంటున్నాం. ఈ బహిష్కరణ విధానంలో ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వానికి కట్టే పన్నుల వంటివి బహిష్కరించడం ఇందులో భాగంగా ఉండడం జరుగుతుంది.